కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో దోచుకోవడానికి చేసిన కుట్ర ఛేదించేందుకే కమిషన్ నియమించడం జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి సైతం కమిషన్ ముందు విచారణకు హాజరు కావాల్సి వచ్చిందన్నారు. పేదల సొమ్ము కొల్లగొట్టిన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పొంగులేటి అన్నారు. కాళేశ్వరం విచారణ ఎలాంటి రాజకీయ కక్ష వేధింపులు ఉండవన్న మంత్రి పొంగులేటి కమిషన్ ఇచ్చే రిపోర్టు ఆధారంగానే ఎవరి పాత్ర ఉంటే వారిపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆ కాళేశ్వరం రూపశిల్పిగా తనకు తనే చెప్పుకున్న మహానుభావుడు ఎవరైతే ఉన్నారో ఆ మహానుభావుడిని కూడా అనుకునే ఆ మహానుభావుడిని కూడా ఈరోజు కమిషన్ ముందు వెళ్ళటం జరిగింది. వారికి వారే సర్టిఫికేషన్ ఇచ్చుకుంటారు. తెలంగాణ గాంధీగనో తెలంగాణ జాతి పితగనో వారికి వారే ఒక సర్టిఫికేట్ ఇచ్చుకుంటూ ఉంటారు. ఈరోజు సరే వారు కమిషన్ కాబట్టి దాంట్లోకి నేను ఇన్డెప్త్గా పోను. తప్పకుండా అది తెలంగాణ జాతిపిత కాని జాతిపితగా చెప్పుకునే వ్యక్తి కానీ ఇంకా మిగతా దానికి సంబంధించిన వ్యక్తులు కానీ ఆ వ్యవస్థ కానీ ఇప్పటికే ప్రభుత్వానికి ఒక క్లారిటీ వచ్చింది. ఈ కమిషన్ ఇచ్చే రిపోర్టు తర్వాత ఈ పేదోడి ప్రభుత్వం పేదోడు సొమ్మును కొల్లగొట్టే ఉద్దేశపూర్వకంగా ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన వ్యక్తుల పట్ల దాంట్లో ఉండే అంశాల పరంగా అది ఎంత పెద్దవాళ్ళనైనా ఈ ప్రభుత్వం చట్టరీత్యా కక్షపూరితంగా కాకుండా చట్టరీత్యా చట్టము తను పని చేసుకుంటూ పోతుందనే విధంగా చట్టము ఎవరికి చుట్టం కాదనే విధంగా వాళ్ళ మీద కూడా ఆ చర్యలు తీసుకోవటం జరుగుద్దని మీ ద్వారా తెలియదు.